నాకు తనుజ అనిపిస్తుంది. వై తనుజ? వై తనుజ అంటే తనుజకి ఫ్యాన్ కాబట్టి. అంటే ఇప్పుడు ప్రస్తుతం గేమ్ వైజ్ చూసుకుంటే టాప్ లో ఉన్నది ఇవాన్యుయల్ అండ్ డిమాన్ పవన్. తనుజ కొంచెం 5th ప్లేస్ లో ఎక్కడో ఉంది. ఎలా తనుజ ఫస్ట్ కి వస్తుంది అంటారు? ఆబ్వియస్లీ నేను తనుజ ఫస్ట్ అని చెప్తా. లైక్ అందరి పరంగా చూసుకుంటే మేబీ వాళ్ళే ఉండొచ్చు ఓటింగ్ పరంగా. ఓకే, కొంచెం గేమ్ వైజ్ చూసుకుంటే మంచిగా కూల్ గా సాగే గేమ్స్ కూడా తనుజ వల్ల స్పాయిల్ అయితే, తనుజ వల్లే గొడవలు స్టార్ట్ అవుతాయి అనేది ఒకటి జనాల్లో పడింది. దాని గురించి ఏమంటారు? అది నిజమే అంటారా? అండి 1 or 2 times జరిగాయేమో మేబీ, నాకు కూడా అనిపించింది. కాకపోతే వాళ్ళ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తారు కాబట్టి అక్కడ వాట్ ఈస్ వాట్ అని అది వాళ్ళకి తెలుసు. ఐ మీన్ ఆడియన్స్ కి అలా అనిపించవచ్చు. ఓకే ఓకే, టాప్ 5 లో ఎవరు ఉంటారంటారు? ఆఫ్ కోర్స్ భరణి, తనుజ, కళ్యాణ్, డెమాన్, ఇమాన్యుయల్. ఓకే, మిడ్ నైట్ ఎలిమినేషన్ ఒకటి ఉండొచ్చు అని అంటున్నారు. ఒకవేళ ఉంటే మేబీ ఉంటే సంజన గారు సంజన ఎలిమినేట్ అయిపోతారా? నేను అనుకుంటున్నా. సంజన కన్నా అసలు గేమ్ ఆడిన వాళ్ళు ఎవరు లేరంటారా హౌస్ లో? ఎవరున్నారు? అందరు బాగా ఆడుతున్నారు. అందరితో పోల్చుకుంటే సంజన చాలా తక్కువ. అంటే సంజనకి ఛాన్స్ ఇవ్వట్లేదు కదా అసలు గేమ్ ఆడడానికి. ఏదో ఒక విధంగా హౌస్ మేట్స్ ఒపీనియన్ తో తనని తీసేయడం, జైల్లో వేయడం, ఇలా ఇన్విజిబుల్. సంజన మిస్టేక్స్ హార్డ్లీ ఉన్నాయి, లేవు అని నేను అనను. సో అదంతా కన్సిడర్ చేసి మేబీ తనని అలా జైల్లో వేయొచ్చు. లాస్ట్ వచ్చేసిన తర్వాత కూడా బిగ్ బాస్ ఎందుకో సంజనాకే అన్యాయం చేస్తామని అనిపిస్తుంది. అన్ని టాస్క్ లో హౌస్ మేట్స్ ఒపీనియన్ తో కొనసాగించడం అనేది ఎంతవరకు? లేదండి, అది గేమ్ ని గేమ్ లెక్క చూడాలి. అక్కడ పర్సనల్ గా చూసేటట్టయితే బిగ్ బాస్ ఎందుకు, అంత పెద్ద సెట్ ఎందుకు, అంత పెద్ద షో ఎందుకు, అందరినీ ఈక్వల్ గా చూస్తున్నాడు. బిగ్ బాస్ కి వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ కాదు. బట్ ఆడ మనం బయట ఉన్నాము, అన్ని టెలికాస్ట్ చేయక అక్కడ లోపల ఏం జరుగుతున్నాయో మనకు తెలియదు. హార్డ్లీ ఒక 1.5 hours జరిగింది మాత్రం మనం చెప్తాం. లైవ్ లో కూడా పూరా లైవ్ ఇయ్యడు, కొంచెం కట్ చేసుకుంటూ ఇస్తాడు. మేబీ వాళ్ళనే కదా అర్థం. వాళ్ళు ఎందుకు చేశారు మనకు తెలియదు కదా బ్రో, మనకు తెలియదు కంప్లీట్లీ. సంజన కొంచెం కన్నింగే అనిపించింది ప్రతి సీజన్ మొత్తం చూసుకుంటే.